హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే వేస్ట్గా పడేసి మనం పేపర్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో అందమైన తోరణం ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, కానీ చూడండి స్కిప్ చేయకుండా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీటితో మనం అందమైన గార్లెండ్స్ కూడా చేయొచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ పేపర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని, చాలా ఈజీ. మీకు చేస్తుంటే ఇంకా నచ్చుతుంది చెయ్యాలని, అలా ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం ఈ పేపర్ కవర్స్ని అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఎన్ని ఉంటాయి అన్నీ. ఈ విధంగా టాప్, బాటము, సైడ్ మొత్తం కట్ చేసుకుంటే 2 పేపర్స్ లాగా వస్తుందండి. ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత జస్ట్ 4 సైడ్ పార్ట్స్ని క్రాప్ చేసేయాలంతే. లేదా మీరు ఒక పేపర్ తీసుకొని ఈ షేప్లో అలా పెట్టేసుకొని చుట్టూ దాన్ని అంతా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు మిగిలిన పేపర్ కవర్స్ అన్నింటిని కూడా కట్ చేసేసుకోవాలి. నాకైతే ఇవన్నీ కట్ చేయడానికి 3 అవర్స్ పట్టిందండి మినిమం. నెక్స్ట్ మనమైతే వీటిని ఒక సూదిలేకన్నిటికీ ఎక్కించుకున్నామండి. ఒకటి పెద్ద సూదైనా తీసుకోవచ్చు, లేకపోతే చిన్న సూదైనా తీసుకోవచ్చండి. అది తీసుకొని మనం ఒక్కొక్కటి ఇట్లా దాన్ని తీసుకొని ఇలా 4 టైమ్స్ అట్లా ఫోల్డ్ చేసేసి దాన్ని సూదిలోకి ఎక్కించుకోవాలి. అలా మొత్తం అన్నీ ఎక్కించేసి ఇవి ఈజీగా ఎక్కించుకోవడానికి మీకు చిన్న టిప్ అయితే చెప్తానండి. ఒక ఎరేజర్ లాంటిది కింద పెట్టేసుకొని సూదిని రివర్స్లో అట్లా దానికి గుచ్చేసుకొని వీటిని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని అన్నీ త్వరగా పెట్టేసుకోవచ్చు అండి. దీనివల్ల త్వరగా పని అయిపోతుంది. అలాగనే మొత్తం మిగిలిన పేపర్స్ అన్నీ దీనికి కుట్టేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్ ఉందో. ఈ విధంగా మనమైతే మిగతా వాటినన్నిటి కూడా అన్నీ ఫోల్డ్ కుట్టేసేసుకోవాలి. ఇలా వచ్చిందని నా దగ్గర ఉండే వాటితో అయితే దండ. వైట్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి వైట్ని బేస్ చేసుకొని వైట్, రెడ్, గ్రీన్ అట్లా అన్నీ మార్చి కుట్టేసుకున్నానండి. ఇలా కలర్ఫుల్గా వచ్చింది. మీరు కూడా మీ దగ్గర ఎక్కువ ఏది ఉంటే దాన్ని అట్లా బేస్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. వీటిని ఇంకొంచెం అందంగా చేయడానికి మనమైతే వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకోవాలండి. ఇలా 4 తీసుకోవాలి. ఈ 4 క్యాప్స్లో 2 క్యాప్స్కి అయితే పైన ఇలా లేయర్లా ఉండేదాన్ని తీసేయాలండి. అప్పుడైతే ఒక క్యాప్ ఇంకో క్యాప్లో ఫిట్ అవుతుంది. అలా ఫిట్ అయిన దాన్ని మనము ఆ నీడిల్తో అలా బాక్స్ లాగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం దీనికి కలర్ వేసిన తర్వాత అలా నీడిల్కి ఎక్కించుకున్నాం. మనమైతే ఇప్పుడు 4 క్యాప్స్కి కలరింగ్ చేద్దాం. మీ దగ్గర ఫెవికాల్ కలర్స్ ఉంటే వాటిని డైరెక్ట్గా వేయచ్చు, లేదా వాటర్ కలర్స్ ఉన్నాయో దాంట్లో కొంచెం ఫెవికాల్ ఇలా వేసేసి దాన్ని మిక్స్ చేసేసుకొని ఆ కలర్ని మనం బాటిల్ క్యాప్స్కి కలరింగ్ చేసుకోవచ్చండి. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ 4 క్యాప్స్కి నీట్గా క్యాప్స్కి కలర్ వేసిన తర్వాత వాటిని డ్రై అవ్వనివ్వండి. దానిపైన మనం కొంచెం కలర్స్ వేద్దాం. ఒక ఎల్లో పెయింట్ కానీ ఏదైనా ఫ్లవర్ లాగా తీసుకొని చిన్న ఫ్లవర్ లాగా అట్లా 4-5 లీవ్స్ లాగా అట్లా వేసి అవి కూడా కొంచెంసేపు ఆరనివ్వాలి. దాంట్లో మిడిల్లో వైట్ కలర్ డాట్ పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి. వీటిని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక క్యాప్లో క్యాప్ పెట్టేసేయాలి. ఇలా
నీట్గా ప్రెస్ చేసుకోవాలి. దాని కింద నేనైతే ఇలా థ్రెడ్స్ ఉంటే అవి తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఉన్నా కింద కావాలంటే పూసలు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ క్యాప్కి దాన్ని ప్రెస్ చేసుకొని పెట్టేసుకొని కింద ఇలా ఏమైనా ఒక నీడిల్తో పైనుంచి కిందికి ఆ బాక్స్లోంచి తెచ్చుకొని కింద ఏవైనా వేసుకోవచ్చు పూసల్లాగా. ఇలా వచ్చేస్తుందండి, చాలా ఈజీ. అంతే అండి, చాలా బాగా వచ్చింది కదా. నేను కలెక్ట్ చేసిన పేపర్ కవర్స్తో ఈ సైజులో దండ అయితే వచ్చిందండి. మీరు ఇంకా చాలా దండిగా పేపర్స్ ఉంటే ఇంకా పొడవు వస్తుందండి, పైకి కూడా పెట్టచ్చు. అంతే, చాలా బాగుంది కదా. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.